ఒకటనుకుంటే ఒకటైంది గాయ్స్. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి మరి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి త్వరగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, క్యారెట్ అండ్ బటర్ అండ్ నెక్స్ట్ యమ్మీ చీజ్ మనకి ఫేవరెట్ కదా. చీజ్ వేసుకున్న తర్వాత రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇట్లన్నిటిని సన్నగా కట్ చేసుకుందాం. ఇలా బౌల్లో సన్నగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లోకి మనం చీజ్ అయితే వేసుకోవాలి ముక్కలు చేసుకొని. నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉంది కాబట్టి నేను ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర చీజ్ క్యూబ్స్ ఉంటే చీజ్ క్యూబ్స్ని వేసుకోండి. ఓకేనా. మనం చీజ్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది దీంట్లో. చీజ్ని అయితే మనం బాగా ఎక్కువ వేయాలి గైస్. ఇలాంటి వీడియోలు మన దగ్గర చాలా ఉన్నాయి గైస్. స్నాక్స్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి స్నాక్స్కి ఈజీగా అయిపోయే రెసిపీస్ ఇది. ఇందులో మనం వెజ్ చేస్తున్నాం, నాన్ వెజ్ కాదు. నా దగ్గర స్వీట్ కార్న్ లేదు కాబట్టి నేను స్వీట్ కార్న్ని స్కిప్ చేశాను. అండ్ నెక్స్ట్ బటర్ అయితే యాడ్ చేశాను గైస్. మనకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది బటర్ అండ్ చీజే గైస్. దీనికి ఇంతకు నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా గైస్. బ్రెడ్తో శాండ్విచ్ చేస్తున్నాను. సో ఇదంతా వేసుకున్న తర్వాత బటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ గైస్. సాల్ట్ అయితే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని మనం వేసుకుందాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే కారప్పొడి వేస్తున్నాను. మీరు చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవచ్చు. నేను కారప్పొడిని యూజ్ చేస్తున్నాను గైస్. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ స్నాక్స్ రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయి గైస్. అవన్నీ మీకు కూడా కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలు దొల్లుకుంటూ వచ్చేస్తాయి. ఓకే గైస్, ఈ మిక్స్చర్ అంతా మనం బ్రెడ్ మీద అప్లై చేసుకుందాం. మనం అయితే ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో చూసుకోవాలి. దానికి ఎన్ని స్లైసెస్కి వస్తాయి అనేసి. నాకైతే 4 శాండ్విచెస్ అయితే రెడీ అయ్యాయి ఈ మిక్స్చర్తో. సో ఇప్పుడు మనం దీన్ని అంతటిని బ్రెడ్ పైన అప్లై చేసుకొని పైనుంచి ఇంకాస్త చీజ్ని అయితే వేసుకోవాలి గైస్. చీజ్ని నేను ఈసారి క్యూబ్స్లా కాకుండా డైరెక్ట్ స్లైసెస్వి చిన్న పీసెస్లా, మరి చిన్నవి కాదు, కొంచెం పెద్ద పీసెస్ లాగా అయితే వేసుకుంటున్నాను. చీజ్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది గైస్. దీనికైతే మీరు ఇలాగా దీనికి పైనుంచి కాస్త బటర్ అప్లై చేసి ప్యాన్ పైన 2 సైడ్స్ అనేది రోస్ట్ చేసుకోవాలి బాగా. చూసారు కదా గైస్, ఇలా కవరప్ చేసుకోవాలి ఇంకొక బ్రెడ్తో. ఇలాగా నాకైతే 4 శాండ్విచెస్ రెడీ అయ్యాయి. దీన్ని నేను ప్యాన్ పైన బటర్తో టోస్ట్ చేసుకుంటున్నాను. బాగా రోస్ట్